ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, అట్లాగే కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలకు కౌంటర్ స్టేట్మెంట్. ఈరోజు నేను ముందు కేటీఆర్ని ఏమనాలో మీ ప్రశ్నలు మీరు తర్వాత లాస్ట్కి మాట్లాడతా. ఫస్ట్ అసలు తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఒక ఆలోచనతో, ఒక డిసైడ్తో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం, నమ్మకంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. మాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని చేయడము, వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ముఖ్య నాయకులని మినిస్టర్లుగా అందరిని కూడా చేయడం జరిగింది. ఈ నెలకు మనకు దాదాపు 18 నెలలు అవుతుంది, 18 months అవుతుంది. గతంలో 10 సంవత్సరాల కాలంలో ఆ రోజున్న ఆ 10 ఏళ్ల కాలంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత పిసిసిగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మేము కానివ్వండి, మేమందరము ఆనాడు ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారిని, వారి కుటుంబ సభ్యులను తిట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు 2 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే మేము తిట్టినాము. దానికి ఒక అర్థం ఉంది. ఏం తిట్టినాము? 1,00,000 రూపాయల ఒకే కిస్తీలో రుణమాఫీ చేస్తా అని 2014లో అన్నాడు. ఒక కిస్తీ పోయి అది 4 కిస్తీలు అయింది. 5 ఏళ్ళు దింపాడు 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ 5 ఏళ్ళు తిప్పిండు. అసలు అట్లనే ఉంది, అసలు పోయింది, మిత్తి అట్లా ఉంది, మిత్తి పోతే అసలు అట్లనే ఉంది. ఇది నిజమే కదా. అందుకే ఆ రోజున ఆ గవర్నమెంట్లో ఇద్దరు పిసిసిలు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, 12% ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తానన్నారు, మీరు ఇవ్వలేదు, మాట తప్పారు. కాబట్టి దాని మీద వాళ్ళు తిట్టిర్రు ఇద్దరు. ఎస్టీలకు, బంజారాలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నావు, అది నువ్వు చేయలేదు, దాని మీద కూడా వాళ్ళు తిట్టిర్రు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, మాట మార్చినావు, దాని మీద వాళ్ళు తిట్టిర్రు. పేదవాడికి ఇండ్లు అన్నావు, అల్లుడు వస్తే ఏడమంటాడు, బిడ్డ వస్తే ఏడమంటుంది, కొడుకు వస్తే ఏడమంటాడు, మనమరాలు వస్తే ఏడుంటారు, ఈ పిట్ట కథలు అని చెప్పినావు. చెప్పి 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 ఉద్యమం టైంలో చెప్పి 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 ఆఖరికి ట్రాప్ చేసినావు. ఆ ఇల్లు నేను ట్రాప్ చేసి చేసుకున్నావు. నువ్వు డబల్ ఆ ఇండ్లు దిక్కు లేదు, పైసలు. దాని తర్వాత డబల్ బెడ్రూమ్లు అని దాన్ని పెద్ద తాజ్మహల్ తిరిగి కట్టి దాని చుట్టూ దింపినావు అందరు. ఎక్కడ చూస్తే పెద్ద కట్టిండు. అది దాని చుట్టూ ఒక 5-6 ఏళ్ళు ఆ బూజు పట్టిపోయినాయి బిల్డింగ్లకు. దాన్ని ఎన్నిసార్లు దులిపిండు, మళ్ళీ ఎన్నిసార్లు దానికి కలర్ కొట్టిండు. ఇట్లా పైసలన్నీ వేస్ట్ చేసిండు కేసీఆర్ గారి కుటుంబం. ఇది
అందుకే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ రోజున సిఎల్పిగా బట్టి విక్రమార్క కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, సీతక్క కానివ్వండి, వీరన్న ఉండే ఎమ్మెల్యే ఉండే ఆయన కానివ్వండి, అంతకుముందు 2014 తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, లేదా సంపత్ కానివ్వండి, వాళ్ళని నిలదీస్తే వాళ్ళని మొత్తానికి సస్పెండ్ చేసి పడేసిండు, అసెంబ్లీకి రాకుండానే చేసి పడేసిండు. ఒకటి కాదు మీరు చేసింది, అసలు మిమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని తిట్టినా తక్కువరే నాయన. మిమ్మల్ని అయితే ఎన్ని తిట్టినా తప్పులేదు. మీరు చేసిన కథలు అసలు ఉన్నాయి 10 ఏళ్ల కాలంలో. ఆ మల్లన్న సాగర్లో ఈపులు వలగొట్టినావు రైతులని. మల్లన్న సాగర్లో ఏం దుర్మార్గం అండి అది. మల్లన్న సాగర్లో దుర్మార్గమైన పరిపాలన, నికృష్టమైన పరిపాలన, ఒక దౌర్జన్యమైన పరిపాలన. ఇంత దుర్మార్గమా 10 ఏళ్ల కాలంలో? ఆ రోజు మేము అప్పుడు మల్లన్న సాగరు రైతులు ఏం, అప్పుడు మా నర్సారెడ్డి ఏం దెబ్బలవి. సరే ప్రతాప్ రెడ్డి ఉండి ఈపులు వలగొట్టారు, ఆయనేమో మళ్ళీ ఆడనే పోయిండు, కానీ ఆడనే ఉన్నాడు ఇప్పుడు. ఆయన అప్పుడు మాయంబడి ఉండే. అది కొట్టుడా పోలీసు వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి మీద 30 మంది కానిస్టేబుల్ లాఠీలతో కొడితే ఈపులు వాసిపోయినాయి ఒక్కొక్కరికి. అసలు భయంకరమైన పాలన, భయంకరమైన పరిపాలన. ఎంత భయంకరం అంటే మల్లన్న సాగరు ప్రాంతంలో రైతులు బయటకు వచ్చి గొంతు విప్పితే గొంతు నొక్కేసే ఒక పోలీసు యంత్రాంగము. నీచమైన పరిపాలన. అసలు రైతులను గజ 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 ఉనికిచ్చిన పరిపాలన. వాళ్ళ గొంతు విప్పుకుంటే కలెక్టర్లు అయోమయం. ఏ కలెక్టర్ ఎక్కడున్నాడో గతి లేదు, ఏ ఎస్పీ ఎక్కడున్నాడో గతి లేదు. ఆ మల్లన్న సాగర్ ఇష్యూలో ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గము. మల్లన్న సాగర్ రైతులు గొంతు విప్పి మాకు నష్టపరిహారం వస్తలేవు, డబ్బులు వస్తలేవు, ఊళ్ళు కాల్ చేస్తున్నాము, ఏడ బతకాలి, ఇల్లు లేవు. ఆ రోజున జిల్లాలో నేను కానీ దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, కోర్టుకు పోవడం కానివ్వండి, లేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ టీం అంతా, ఆ జిల్లా టీం అంతా మేమంతా రైతులకు అసలు ఊళ్ళలో పోతే అది పగలిపోతే చీకటి రోజులుగా ఉండేది. అసలు పగలు పోతే అసలు రైతులు ఊర్లో ఉన్నారా లేరా అయోమయం. మల్లన్న సాగర్ కింద భూమి పోయిన రైతులందరూ. అందుకోసమే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తిట్టింది, నాయకుల మొత్తం. అందుకే తిట్టినాం ఆ రోజు. ఆ నమస్తే తెలంగాణలో నిన్న రాసిరాడు, నిన్న పేరు చెప్పలేదు అందులో. మెదక్ జిల్లాలో ఒక నాయకుడు, నమస్తే తెలంగాణ పేపర్లో ఓ నాయకుడు ఒకరోజేమో 1300 కోట్లు అని రాశాడు, 13,000 కోట్లు అని రాశాడు. అరే ఏమన్నా అర్థమున్నా ఆదరా నాయన మీ పత్రికకి? ఏమన్నా బుర్రున్నా ఆదరా మీకు? నమస్తే తెలంగాణకి ఏమన్నా ఆ రాష్ట్రానికన్నా బుర్రుందా? ఏడైనా 100 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేస్తే 1300 కోట్లు 13,000 కోట్లు వస్తాయి. భయ్ చెప్పండి భయ్, మీరు ఎవరన్నా? ఆ రాష్ట్రానికి తెలివి లేదు, ఆ రాష్ట్రానికి తెలివి లేదు, ఆ పేపర్ ఎడిటర్ వానికి తెలివి లేదు, ఆ నమస్తే తెలంగాణ ఎడిటర్కి ఆనికి బుర్ర లేదు. ఏం పేపర్ పెట్టిర్రా నాయన మీరు? నిన్ననే చూసిన, నేను పరిశీలన 13,000 కోట్లు ఏందిరా నాయన? ఆ జిల్లా నాయకుడు 13,000 కోట్లు వస్తాయంటే వస్తే మంచిది. ఎక్కడికే చేస్తారా? ఏం పిచ్చా? ఏం లెక్క? మీ అయ్యాన్ని మీ ఖాందాన్ని కొట్టినాడు వస్తాయనుకున్నారా నాయన? ఏమనుకుంటారు నాయన మీరంతా? ఎంత పేపర్ మీద అయితే రాసుడేనా? అదే అధికారులు సార్ ఏదో రిపోర్ట్ అడుగుతారు,
వాడు రాసుడు అంతే ఉంది, ఈ అధికారి ఆడు కూడా అంతే ఉంది. ఆ నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ పత్రిక, అది ప్యూర్ వాడి ఇంటి పత్రిక. వాడు గోక్తే వాడు వంగితే వంగిన రాసుకుంటాడు, గీక్తే వాని పత్రిక, వాళ్ళ పత్రిక అది. వాని పత్రిక నమస్తే తెలంగాణ పత్రికకి ఏం వాల్యూ ఉంటుందా? ఓకే రాసుకొని ఎట్లా వాడు ఉండి పోయేదేమని. సార్ ఇదంతా భయ్ నేను ఇదంతా ఎందుకు చెప్పినంటే మిమ్మల్ని మీ ఖాందాన్ కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికి కారణాలు ఉన్నాయి, ఇన్ని గనం ఉన్నాయి. రేవంత్ రెడ్డి తిట్టినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టినా, నేను తిట్టినా, ఇంకెవరు తిట్టినా ఇన్ని కారణాలు ఉన్నాయి మిమ్మల్ని తిట్టడానికి. మీరు తిట్టుడు కాదు మిమ్మల్ని. మీకు ఎసుంటి పరీక్ష పెట్టాలంటే ఆ భూమిలో బాడినంత వాతి పెట్టి ఆ తలకాయ ఒక్కటి విషయం పాముని ఇవ్వాలాడు, చక్కగా అవుతారు వీళ్ళు. అసలుంటి పనిష్మెంట్ ఇవ్వాలి వీళ్ళకు. వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన పరిపాలనకు 10 ఏళ్ల కాలంలో. అది ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు ఛాన్స్ లేదు, కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నాలకు ఛాన్స్ లేదు. తెలంగాణ టైంలో ఆయన వాడుకున్నారు, కోదండరాంని మంచిగా వాడుకున్నారు. తెలంగాణ రాగానే ఆయనను గాలికి వదిలేసారు. ఆయన ధర్నా చేస్తుంటే ఆయనకే దిక్కులేదు. తెలంగాణ సాధనలో చేసి పెట్టిన కోదండరాం గారికే తెలంగాణ వీళ్ళ మీద ఏదైనా ప్రభుత్వం మీద కొంత చెప్పాలంటే ఇందిరా పార్క్ లేదా చేసి మా కన్వీనర్. సరే ఇది అయిపోయింది, మా సంగతి చెప్తానండి. మేము చేసి చెప్తాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత, మా క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మంచి పథకము ఉచిత బస్సు ప్రయాణము.